విద్యార్థుల యూనిఫామ్ల పంపిణీలో భాగంగా క్లాత్ వచ్చిన చోట తక్షణమే యూనిఫామ్స్ కుట్టించి విద్యార్థులకు అందించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి కేజీబీవీలు, ఎంజేపీ రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్స్ విషయమై విద్యాశాఖ అధికారులు, ఏపీఎంలు, సంక్షేమ శాఖల ఆర్సీఓలు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లుగా జిల్లాలోని అన్ని కేజీబీవీలు, మైనారిటీ ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, మహాత్మా జ్యోతిబాపులే అలాగే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ సాధ్యమైనంత త్వరగా యూనిఫామ్స్ ఇవ్వాలని, ఇదివరకే ప్రభుత్వం యూనిఫామ్స్ కు అవసరమైన క్లాత్ ను ఆయా పాఠశాలల వారీగా పంపించడం జరిగిందని, కొన్ని మండలాల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో క్లాత్ పంపడం జరిగిందని, అలాంటి చోట వెంటనే యూనిఫామ్స్ కుట్టించి ఇవ్వాలన్నారు. ముఖ్యంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ నల్గొండ మండలంలో పూర్తి స్థాయిలో క్లాత్ వచ్చినందున యూనిఫామ్స్ కుట్టే పనులను త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందించాలన్నారు. యూనిఫామ్స్ పంపిణీ ప్రతిరోజు పర్యవేక్షించాలని, ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. కేజీబీవీలు, రెసిడెన్షియల్ మహాత్మా జ్యోతిబాపులే పాఠశాలలు, ఇతర పాఠశాలల్లో స్టిచ్చింగ్ పూర్తయిన చోట అన్ని ఆల్టరేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎంఈఓలతో మాట్లాడుతూ పాఠశాలల్లో ప్రతిరోజు విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్ 80 దాటాలని, అలాగే ఉపాధ్యాయులు, సిబ్బంది ఎఫ్ఆర్ఎస్ 98% దాటాలని ఆదేశించారు. సెలవులో ఉన్నవారు తప్ప అందరూ ఎఫ్ఆర్ఎస్ చేయాలని, ఈ విషయమై హెడ్ మాస్టర్లు స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, మెప్మా పీడీ శ్రీనివాస్, ఎంఈఓలు, ఆర్సీఓలు, ఏపీఎంలు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.